మాట్లాడుతున్నారు సార్. ఎండాకాలం సెలవులు అయిపోయినాయి, పోరలకు కష్టాలు స్టార్ట్ అయినాయి. అయ్యో బడికి పోయి చదువుకున్నాడు కూడా బరువేనా? ఏమన్నా బండలెత్తుతున్నారా ఆడ? పాపం పిల్లలు ఇంట్లో అమ్మ చేతి వంట కమ్మగా తిని హాస్టళ్లకు పోవాలంటే దుఃఖం వస్తది. సర్కార్ హాస్టళ్లలో పూటకో తీరు పెడుతున్నారు కదా, గుడ్లు కూరగాయలు పాలు పండ్లు అన్ని తీరులో పెడుతుంటే ఇంకెడిపెందుకో. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదనే సామె తెరకలేదా? తెలుసు. సర్కార్ హాస్టళ్ల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. అన్నున్నాయి అల్లున్నట్లే శనున్నది అన్నట్టు అన్ని తెచ్చిచ్చిన కమ్మగా వండి పెట్టేందుకు చేతులు వస్తలేవట. పాపం ఏడుస్తున్నారు పిల్లలు. ఊకోరా బుజ్జి ఊకో. ఇంతమందిలా అందరూ భయపడి ఎత్తలేరు గాని ఈ బుజ్జి బాధ ఆపుకోలేకపోయింది. పాపం ఎంత దారుణంగా పెడుతున్నారో ఏమో తిండి. అడగంగానే దుఃఖం ఆపుకోలేకపోయింది. భయపడేతందుకు వాళ్ళ ఇంట్లో సొమ్మేమన్నా పెడుతున్నారా? అగ చూడుర్రి, డబ్బల నిండా ఉప్పులు పాపులు ఉన్నాయి. మరి రుచిగా శుచిగా వండి పెడతానికి ఏం రోగం చెప్పుర్రి? జీతాలు తీసుకుంటలేరా? మీ ఇళ్ళ పిల్లలకైతే గిట్లనే ఎత్తారా? అలా కడుపులు మాడుస్తారా? కమ్మ వండి పెట్టుకోరా? వీళ్ళను కూడా మీ పిల్లలే అనుకోవాలి. మంది పిల్లల గురించి మాకెందుకులే అనుకుంటే కొలువులు బంద్ పెట్టుకోవాలి. ఇవ్వాలన్నా ఆఫీసర్లు వస్తున్నారంటే మంచిగా వేస్తారట. లేకుంటే ఇత్తులిత్తులన్నం ఉడికి ఉడకని పప్పు ఎచ్చిపచ్చి కూరలు చేసి పొరాల మొక్కన కొడతారట. ఇక తినబుద్దైన వాళ్ళు తింటారు, లేదంటే పస్తులుంటారు. పడ్డోళ్లకు పడుతుంది, పడకుంటే దవాఖానలో పడతారు. ఆ వార్తలు ఎన్ని చూడలేదు. నెలకో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయితేనే ఉంటది. ఏందో ఇంటికాడ ఎల్లని పరిస్థితులకు పిల్లలు కడుపు నిండా తింటారు, చక్కగా చదువుకుంటారని ఎంతో బాధను దిగమింగుకొని పిల్లల్ని పంపిస్తే మీరు చూసుకునే పద్ధతి గిదేనా? గుంటూరు కస్తూరిబా హాస్టళ్ల పరిస్థితి గిట్లుంటే విజయనగరం బొబ్బిలి స్కూల్లో కూడా గిదే పరిస్థితి. పెద్దసార్లు జర గిసొట్టి హాస్టళ్ల మీద కూడా కన్నయ్యూరి సారు, లేకుంటే పిల్లల ఆకలికి అలమటించేటట్టున్నారు.